ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా చాలామంది ఇళ్లలో తమ భర్త మాట వినకపోవడం లేదా భార్య మాట వినకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా మీ భర్త ప్రవర్తన మారి మీ భర్త సంపద బాగా పెరగాలంటే, మీ ఇంట్లో సుఖసంతోషాలు ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని నియమాలను ఖచ్చితంగా స్త్రీలు పాటించాలి. అప్పుడే మీ ఇల్లు సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. మన ఇంట్లో తరచుగా సమస్యలు వస్తున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా నరదిష్టి ఉన్నట్టే. కాబట్టి ముందుగా మీ ఇంటిపై నరదృష్టి పడకుండా చూసుకోవాలి. మీ ఇంటి మీద నరదృష్టి పడకూడదు అంటే మీ ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోండి. లేదా మీ ఇంటి గుమ్మం ముందు హనుమంతుని పటాన్ని తగిలించండి. మీ ఇంటి ముందు ఇలాంటివి ఉండటం వల్ల మీ ఇంటి పైన దృష్టి పడకుండా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పెళ్లైన ఆడవాళ్లు ఉదయం నిద్రలేవగానే ముందుగా తమ మంగళసూత్రాలు చూడాలి. ఎందుకంటే స్త్రీల మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. కాబట్టి స్త్రీలు ఉదయం నిద్రలేవగానే వెంటనే మీ మంగళసూత్రాన్ని చూసి మీ భర్తను చూడండి. ఈ నియమాన్ని ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి ఇళ్లలో కష్టాలే ఉండవు. ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. అలాగే మీ భర్త ప్రవర్తన మారాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి గుడిలో దీపం వెలిగించండి. ఇలా ఒక 4 శుక్రవారాలు చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల మీ భర్త ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అలాగే మీ భర్తకు చెడు వ్యసనాలు ఉంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి గంగాజలంతా అభిషేకం చేసి ఆ శివయ్యకి మీ కష్టాలను చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఇలా ఒక 3 సోమవారాలు చేస్తే మీ భర్తలో చాలా మార్పు కనిపిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. అలాగే చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున భార్యాభర్తలిద్దరూ ఎరుపు రంగు బట్టలను వేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్లి మీ పేరు మీద అర్చన చేయించుకోండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. వివాహమైన ఆడవాళ్లు ప్రతిరోజూ మీ పూజ గదిలో దీపం పెట్టి దేవునికి నమస్కారం చేయండి. దీపం ఉన్నచోట దేవతలు ప్రత్యక్షమవుతారు. దీపం వెలుగు మీ ఇంటి సంపదను మార్చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ స్త్రీలు స్నానం చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించండి. ఇలా రోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ పూజ గదిలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ భర్తగాని, మీ పిల్లలుగాని, మీ భార్యగాని ఇలా ఎవరైనా సరే మీ మాట వినడం లేనప్పుడు ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి. ఏదైనా ఒక సోమవారం రోజున శుచిగా తలస్నానం చేసి శివాలయానికి వెళ్లి గుడిలో ఉన్న శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత శివలింగం పైన కొన్ని నువ్వులను పెట్టి మీకున్న సమస్యలను ఆ శివయ్యకు చెప్పుకుని నమస్కారం చేయండి. తరువాత శివలింగంపై ఉన్న నువ్వులను తీసుకుని శివుడిని ఇలా ప్రార్థించండి. ఓ మహాదేవా, ఈ నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళుతున్నాను. మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండాలి. ఎవరైతే ఇంట్లో వారు నా మాట వినడం లేదో, చెడ్డ స్నేహాల వైపు వెళుతున్నారో వారిని సరైన మార్గంలో పెట్టండి. ఈ విధంగా పరమేశ్వరుని ప్రార్థించి నువ్వులను తీసుకుని ఇంటికి వచ్చేయండి. తర్వాత మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు ఈ నువ్వులను కూడా మీరు వండే వంటల్లో వేసేసి మీ ఇంట్లో ఉన్నవారికి పెట్టండి. ఇలా చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఎలాంటి వారైనా సరే మీ మాట తప్పకుండా వింటారు. ఇంట్లో మీ మాటకు గౌరవం లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. మీ ఇంటి గడప పచ్చగా ఉంటే
మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. మీ భర్త బాగా సంపాదించాలంటే అది భార్య చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఏడవకూడదు. ఇంట్లో స్త్రీలు ఏడిస్తే లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మీ లేని ఇల్లు కష్టాలతో నిండి ఉంటుంది. కాబట్టి పెళ్లైన ఆడవాళ్లు ఊరికే ఏడవడం, చీటికిమాటికి అలగడం వంటి పనులను అస్సలు చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు. ఎందుకంటే గురువారం బృహస్పతి రోజు. కాబట్టి స్త్రీలు గురువారం తలస్నానం చేయడం వలన తమ భర్తకు దురదృష్టం కలుగుతుందంట. చాలామంది స్త్రీలు ఏ రోజు పడితే ఆ రోజున తలలో పేలు చూసుకుంటారు. కాని శుక్రవారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పేలు చూడకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద అంతా హరించిపోతుంది. ఉదయం 7 గంటలలోపే మీ ఇంటి ముందు ముగ్గు వేసేయాలి. ఉదయం వేసే ముగ్గుకు చాలా శక్తి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.